నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. తనకు నిజాయితీ గల అధికారిని, తను తప్పు చేయను, ఇతరులు తప్పు చేస్తే సహించను అంటూ బింకాలు పలికిన ప్రభుత్వ అధికారిని ప్లేటు ఫిరాయించేశారు. వారం రోజుల పాటు నీతి నిజాయితీ వంటి బరువైన పదాలను వల్లవేసి అందరినీ హడలెత్తించిన ఆ సబ్ రిజిస్ట్రార్ ఒక్కసారిగా అవినీతి గేట్లు తెరిచారు. ఎవరికీ అందని అవినీతి అనకొండగా అవతారమెత్తారు. 1000 ఏనుగులు తిన్న రాబందు ఒక గాలివాటానికి నేలకూలినట్లు అవినీతి అనకొండ ఏసీబీ వలలో చిక్కింది. ఏకంగా ఒక డాక్యుమెంట్కు 50,000 డిమాండ్ చేయడం, ఆమె రూటే సపరేట్ అన్న చందంగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడడం సంచలనంగా మారింది. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ప్రజల కన్ను కప్పి అవినీతికి తెరలేపారు. ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి సర్వసాధారణమైన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ రూటే సపరేట్గా వ్యవహరించింది. తనొక నిజాయితీ అధికారిగా బిల్డప్ ఇచ్చి ప్రజలకు బక్రా చేసి లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ల పేరుతో కొల్లగొట్టింది. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవినీతి బాగోతంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్తబ్దత నెలకొన్న శాఖ ఏసీబీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తిరిగి యాక్టివ్ రోల్ని పోషిస్తున్న శాఖ కూడా ఏసీబీ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో నామమాత్రంగా అడపాదడప ఏసీబీ దాడులు నిర్వహించి తాము ఉన్నామంటూ ఉనికి చాటుకున్న ఏసీబీ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా యాక్టివ్గా తన పని తాను చేసుకుని పోతుంది. అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతుందని చెప్పవచ్చు. చాలా శాఖలలో గతంలో ఎప్పుడు దొరకని చేపలు భారీ స్థాయిలో ఏసీబీ వల్ల చిక్కుతున్నాయి. తాజాగా మనం పక్క ఫ్రేమ్లో చూస్తున్న సబ్ రిజిస్ట్రార్ సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో అత్యంత కీలకమైన ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ ఈరోజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఏడాది క్రితం ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన సబ్ రిజిస్ట్రార్ అరుణ అత్యంత వివాదాస్పద అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలంటూ ఒక జిల్లాలో పనిచేస్తున్న అధికారులని పక్క జిల్లాలో, ఆ పక్క జిల్లాలో పనిచేస్తున్న అధికారులు ఈ జిల్లాలో వేస్తూ ఒక ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు వేశారు. రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశంలోనూ అవకాశం ఉన్నంత వరకు అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరైనా ప్రభుత్వ పథకాల విషయంలో జవాబుదారీగా లేకున్నా పైసలు అడిగినా సమాచారం ఇవ్వండి అంటూ పలు సందర్భాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉటంకించారు కూడా. కానీ తాము పట్టిన కుందేలకి 3 కాలాల అనుసంధంగా సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, పాలేరు నియోజకవర్గంలో, అది కూడా రెవెన్యూ శాఖ మంత్రి పరిధిలోని
రిజిస్ట్రేషన్ల శాఖలో అత్యంత అవినీతి అధికారిగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ తనదైన శైలిలో వ్యవహరించారనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే వచ్చి రాగానే కొంత పరిస్థితులు ఆకలింపు చేసుకున్న తర్వాత తాను నీతికి నిజాయితీకి పెట్టింది పేరు, ఒక్క రూపాయి కూడా ముట్టనట్టు మాటలు కోటలు దాటాయి. ఒక వారం రోజుల పాటు ఆఫీసు మొత్తాన్ని హడలెత్తించి ఏదైతే డాక్యుమెంట్ రేట్లు పిలిచి లేదా కొనుగోలుదారులు అమ్మకందారులు పిలిచి ఒక్క రూపాయి ఎవరైనా అడిగినా తనకు ఫిర్యాదు చేయండి, తాను చాలా నిజాయితీ గల అధికారిని, ఏ మాత్రం అవినీతి ఉపేక్షించేది లేదంటూ డంకా బజాయించి కొట్టారు. తీరా వారం రోజుల వరకు ఉక్కిరి బిక్కిరైన కొంతమంది అవినీతికి అలవాటు పడ్డారు, లేదా డాక్యుమెంట్ రేటర్ల కొన్ని దందాలు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయంలో ఉన్న అవినీతి చేపలు కావచ్చు, రకరకాలుగా కింద మీద పడ్డారు. అసలు ఏంటి అధికారి, మామూలు అధికారిని కాదు, అసలు పైసా అంటే కయ్యం లేస్తున్నారు, ఇలా ఉండాలి నిజాయితీ అధికారిని అంటూ ఆమెకు కితాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదే సమయంలో జర్నలిస్ట్ టీవీ సైతం నీతి నిజాయితీకి నికార్సైన అధికారిని అరుణ అనే ఒక వార్తా కథనం కూడా చేసేందుకు ప్రయత్నం చేశారు. తీరా వారం రోజుల తర్వాత పూర్తిగా కౌంటర్లు ఓపెన్ చేసి పొలోమంటూ అవినీతికి దారి చూపారని చెప్పవచ్చు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ అయినా పైసలు ఇస్తే ఫటాఫట్ కంప్లీట్ చేస్తామంటూ ఒక కటింగ్ ఇచ్చేశారు. దీంతో ఒకసారిగా డాక్యుమెంట్ రేటర్లు కానీ లేదా గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు అనుబంధంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కంగుదిన్నారు. వారం రోజుల క్రితం వరకు నీతి నిజాయితీకి నేను నిలువెత్తు నిదర్శనం అని చెప్పిన అధికారిని అరుణ ఒక్కసారిగా కౌంటర్ ఓపెన్ చేసి అవినీతికి బార్లా తలుపులు తెరిచారనేది ఒక రకంగా డాక్యుమెంట్ రేటర్లు కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎప్పుడు తినని విధంగా కంగు తినాలని చెప్పవచ్చు. ఆ విధంగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ అవినీతి అక్రమాలకు వేదికగా కార్యాలయాన్ని ఎంచుకుంది. నిత్యం వారానికి 2 నుంచి 3 రోజుల పాటు సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంగా పర్యటిస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా బాహాటంగా వసూల్లో పాల్పడటం అనేది నిజంగా ఆమె సాటింది చెప్పవచ్చు. నిజంగా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అవినీతి అక్రమాలకు అలవాలంగా మారిన రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, సబ్ రిజిస్ట్రేషన్ కార్యం కావచ్చు, రకరకాల శాఖలలో ఎంతో కొంత అవినీతి మరకలేందే ఏ ఫైలు కదలదనేది జగమెరిగిన సత్యం. కానీ సాక్షాత్తు సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సాక్షాత్తు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఏ మాత్రం కూడా భయం లేకుండా నిక్కచ్చిగా నికార్సుగా అవినీతికి అలవాలంగా మార్చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఆ రకంగా అందిన కాడికి దనుకుంటూ ఎట్టకేలకు ఒక అవినీతి చేప, అవినీతి తిమింగలం అనొచ్చు, అవినీతి తిమింగలం తాజాగా ఏసీబీ ట్రాప్లో పట్టడం, ఒక గిఫ్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో వాస్తవంగా ₹1,00,000 అడిగినట్టుగా డిమాండ్ చేసినట్టుగా ముందుగా ఆరోపణలు వచ్చాయి. తీరా ఏసీబీ అధికారులకు తెలిసింది ఏంటంటే ₹50,000 గిఫ్ట్ డీడ్ కింద నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నా ₹50,000 లంచం అడిగితే ₹30,000 సెటిల్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలో ₹30,000 డాక్యుమెంట్ రేట్లు తీసుకుంటుండగా, పుచ్చకాయల వెంకటేశ్వర తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ అరుణ ఆదేశాల మేరకు, ఆమె సూచన మేరకు పలానా డాక్యుమెంట్కి మేము ₹30,000 లంచంగా తీసుకున్నాం అనేది పుచ్చకాయల వెంకటేశ్వర ఒప్పుకోవడంతో ఒకసారిగా ఏసీబీ అధికారుల పని సులువుగా అయిపోయింది. అవినీతి పాల్పడ్డ అధికారిని సబ్ రిజిస్ట్రార్ అరుణతో పాటు పుచ్చకాయల వెంకటేశ్వరుని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అంటే ఎందుకు ఇంత అంశం అంటే, నేను నీతికి నిజాయితీకి నికార్సైన అధికారిని అంటూ ఫోకస్ అయిన ఒక అధికారిని వారం రోజుల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించేసి పోలోమంటూ ఏ ఫైల్ అయినా పట్టుకోనండి, పైసలు ఇస్తే పని చేస్తా అనే ఒక స్లోగన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కంగు తినడం, తిరిగి సబ్ రిజిస్టర్ కార్యాలయం, రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కాస్త పూర్తిగా అవినీతికి అలవాలంగా మారిపోయింది అనేది వాస్తవాంశం. ఎందుకంటే నీతి నిజాయితీకి ఒక
మెట్టి ఎక్కువ వేసిన అధికారి ఎవరైనా సరే అంత ఈజీగా అవినీతి పాల్పడటం సాధ్యం కాదు. కానీ ఈమె తన రేటుని పెంచుకోవడం కోసం ఏదైతే ఫైళ్ళ రేట్లు సాధారణంగా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క కార్యాలయంలో బదిలీ అయి కొత్త అధికారి వచ్చినప్పుడు కొంత బరువును పెంచుకోవడం అనేది సర్వసాధారణం. గతంలో డాక్యుమెంట్కి ఒక 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పడం, ఆ రకమైన కవరింగ్కి కటింగ్కి ఆ వారం రోజులు నీతి నిజాయితీ అనే పదాలు వదిలివేసినట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నవ్వుకున్నారు. తీరా వారం తర్వాత చూస్తే మిగిలిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల కన్నా అలవాలంగా అవినీతికి అలవాటు పడ్డ అధికారిని కనుసన్నల్లో యథేచ్ఛగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. గతంలో కొన్ని గ్రామ పంచాయతీ సంబంధించిన డాక్యుమెంట్ విషయాలు కావచ్చు, కొన్ని అక్రమ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మొత్తం అరుణ సబ్ రిజిస్టార్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం డాక్యుమెంట్లు కనుక ఒక్కసారి వెరిఫై చేసి పూర్తి స్థాయిలో కనుక జిల్లా రిజిస్టార్ కావచ్చు లేదా ఐజీ స్థాయి అధికారులు కనుక పూర్తిగా విచారణ జరిపిస్తే దాని వెనక ఉన్న లోగుట్టు, ఎంత మేరకు అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని లక్షల రూపాయలు వెనకేస్తున్నారు అనేది కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిపరి విధాల గత 18 నెలల నుంచి వందల సార్లు సభా వేదికగా ఎన్నోసార్లు చెప్పారు, అవినీతికి పాల్పడితే ఊరుకునే లేదు, ఉపేక్షించేది లేదు, ఎంతటి స్థాయి అధికారైనా అవసరమైతే డిస్మిస్ చేస్తామంటూ లేకపోతే శాఖాపరమైన చర్య తీసుకుంటాం వార్నింగ్ ఇచ్చినా తమను కాదంటూ దులుపుకుంటూ కొంతమంది సబ్ రిజిస్టార్లు అక్రమాలకు తెరలేపారు. తాజాగా అవినీతి తిమ్మింగలం ఏదైతే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అర్ణ ఉందో ఏసీబీ ట్రాప్లో చిక్కటం, చివరికి జైలు పాలవటం జరిగిపోయింది. మొత్తం మీద ఏసీబీ అధికారులు గత ఏడాదిన్నర నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా అవినీతి మింగళాలు జిల్లాలో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయకపోయినా ఏం పని చేయకపోయినా పర్లేదు, కానీ ఏసీబీ అధికారులను యాక్టివ్ చేసి అవినీతి అధికార భర్తం పడితే కొంత ప్రజలు స్థితంగా ఉండే అవకాశం ఉంది, అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పరిధిలోనే ఉన్నది కాబట్టి ఏసీబీ ఇంకా యాక్టివ్గా ఏసీబీని కనుక ప్రజల ముందు ఉంచగలిగితే మరికొన్ని అవినీతి మింగళాలు వల్ల చిక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.